హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 9th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే డే ఇంపార్టెన్స్ కనుక చూసినట్లయితే ఆగస్టు 9న ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. సో ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. ఆదివాసీ జాతుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్ ఇండిజీనియస్ పీపుల్స్ 2025 సంవత్సరానికి గాను అంతర్జాతీయ ఇండిజీనియస్ డే యొక్క నినాదం చూసినట్లయితే ఇండిజీనియస్ పీపుల్స్ అండ్ ఏఐ డిపెండింగ్ రైట్స్ షేపింగ్ ఫ్యూచర్స్. ఆదివాసీ ప్రజల హక్కులను పరిరక్షించే లక్ష్యంతో మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి 1982 ఆగస్టు 9న జెనీవాలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఆ తేదీనే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా నిర్వహించాలని 1994 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. సో అప్పటి నుంచి ప్రతి ఏటా కూడా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన దేశంలో ఆదివాసీలకు సంబంధించి చూసినట్లయితే వీళ్ళకి ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. మన దేశంలో మొత్తం 705 గిరిజన తెగలు ఉన్నాయి. దేశ జనాభాలో వీటి వాటా 9%గా ఉంటుంది. అమెరికన్ మానవ శాస్త్రవేత్త లూయిస్ హెన్రీ మోర్గన్ ప్రపంచంలో తొలిసారిగా ఆదివాసీల జీవన విధానంపై పరిశోధనలు చేశారు. లూయిస్ హెన్రీ మోర్గన్ రచించిన గ్రంథం ది ఏన్షియంట్ సొసైటీ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. అలాగే మన దేశంలో భారతదేశంలో గిరిజనుల జీవన విధానంపై పరిశోధనలు చేసిన మొదటి వ్యక్తి వెన్నెలకంటి రాఘవయ్య. ఇతను రాసిన గ్రంథం ట్రైబ్స్ ఇన్ ఇండియా. సో ఇది చాలా ఇంపార్టెంట్. గ్రూప్స్లో కానీ స్టేట్ ఎగ్జామ్స్లలో చూసినట్లయితే సోషియాలజీలో చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే విక్రమ్-1 రాకెట్ 3వ దశ విజయవంతం. విక్రమ్-1 అనే తొలి ప్రైవేటు వాణిజ్య రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్న స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 రాకెట్ 3వ దశ పరీక్షను విజయవంతంగా పరీక్షించింది. కలం 100 పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం 102 సెకండ్ల పాటు కొనసాగింది అని తెలపడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం పొడిగింపు. విద్యుత్ వాహనాల ప్రోత్సాహానికి ప్రకటించిన 10,900 కోట్ల విలువైన పీఎం ఈ-డ్రైవ్ పథకం కాల వ్యవధిని ప్రభుత్వం 2 ఏళ్లు పొడిగించింది. ఈ పథకం కాల వ్యవధి 2026 మార్చి నాటితో ముగుస్తుంది. సో దీనిని 2028 వరకు పొడిగించడం జరిగింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం 2 సంవత్సరాలకి పొడిగించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మన్ కీ బాత్ రాబడి 34.13 కోట్లు. మనము వింటూ ఉంటాము, ప్రధానమంత్రి ప్రతి నెల చివరి ఆదివారం రోజున రేడియోలో మాట్లాడడం జరుగుతుంది. దానినే మన్ కీ బాత్ ప్రోగ్రామ్ అంటాము. సో ప్రధాని మోదీ ఆకాశవాణిలో నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం ఇప్పటి వరకు 34.13 కోట్లు ఆర్జించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మన్ కీ బాత్ అనే ప్రోగ్రామ్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది, మొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే నెక్స్ట్ టాపిక్ షాంఘై సదస్సుకు మోదీ. ఈ నెలాఖరులో చైనాలోని తియాన్జిన్లో జరగనున్న షాంఘై సహకార సదస్సు SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కు ప్రధాని మోదీ హాజరవ్వనున్నట్లు సమాచారం. దీనికి చైనా నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం వచ్చింది. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది
చాలా ఇంపార్టెంట్. ఇందులో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? అందులో ఇండియా సభ్య దేశమా కాదా అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ చిగురు, ముడత తెగులను నిరోధించే జన్యువు. కంది, పెసర, మినుములు, చిక్కుడు వంటి పప్పు దినుసుల్లో చిగురు ముడత తెగులు స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ను నిరోధించే జన్యువును ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆశా కంది రకంలో ఈ తెగులను నిరోధించే జన్యువును గుర్తించడం జరిగింది. దీనికి CCSMD04 అని పేరు పెట్టడం జరిగింది. సో చిగురు ముడతకు సంబంధించిన డిసీజ్కు సంబంధించి దాన్ని నిరోధించే జన్యువును ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పౌరసత్వం త్యజిస్తున్న భారతీయులు. గత 14 ఏండ్లలో 20,86,037 మంది భారతీయులు సుమారుగా 135 దేశాలకు వలస వెళ్లి అక్కడి పౌరసత్వాలు తీసుకున్నారు. ఈ క్రమంలో స్వదేశీ పౌరసత్వాన్ని వదులుకోవడం జరుగుతుంది. 2020లో మినహాయించి, అప్పుడు కోవిడ్ టైం కాబట్టి ఆ సంవత్సరం మినహాయించి మిగిలిన అన్ని సంవత్సరాలలో భారతీయ పౌరసత్వం వదులుకున్న వారి సంఖ్య ప్రతి ఏటా 1,00,000కు పైగానే నమోదయ్యింది. 2022లో గరిష్ఠంగా 2.25 లక్షల మంది మాతృదేశాన్ని శాశ్వతంగా వదిలి వెళ్లిపోవడం జరిగింది. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈ గణాంకాలను తెలపడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 9th August 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.